Yeah, hi Tegis. So we get on to next function. So previous video lo we have seen printf. So okay, this produces output on monitor. Say this is an output function. And ప్లీజ్ ఇక్కడ జనరల్ గా ఏదో కాలేజీ స్థాయిలో మాట్లాడేటప్పుడు ఇన్పుట్ స్టేట్మెంట్ అవుట్పుట్ స్టేట్మెంట్ అనే పదాలు వాడేస్తారు. ఓకే ఓకే బాగానే ఉంది, అదేం తప్పేం కాదు. ఈ స్టేట్మెంట్ అన్న పదం దగ్గర ఆగిపోవద్దు, ఆ స్టేట్మెంట్ ఏందని గమనించడానికి ప్రయత్నించి. సో నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ స్కాన్. సో దీని గురించి సింపుల్ గా చెప్పుకుంటే, అంటే ఇంతకు ముందు వేరియబుల్ అని చెప్పుకున్నాం, అది గుర్తు పెట్టుకుంటే ఇది సింపుల్ గా అర్థమవుతుంది. ఏ అని అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే అక్కడ మెమరీ రిజర్వ్ అవుతుంది, దానికి ఒక అడ్రస్ అంటూ ఉంటుంది, అండ్ దానిలో ఒక గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఆ వేరియబుల్ అడ్రస్ తెచ్చుకోవాలి అంటే మనము యాంపర్సెంట్ అనే ఆపరేటర్ని వాడతాము. దాన్ని గుర్తుపెట్టుకొని నౌ స్కాన్ఎఫ్. దిస్ ఫంక్షన్ వర్క్స్ లైక్ ఏ పోస్ట్ మ్యాన్. ఈ ఫంక్షన్ పోస్ట్ మ్యాన్ లాగా పనిచేస్తుంది. దిస్ ఫంక్షన్ రీడ్స్ కీ స్ట్రోక్స్ ఫ్రమ్ కీబోర్డ్. అంటే కీబోర్డ్లో మీరు నొక్కిన కీస్ని రీడ్ చేసి స్టోర్స్ ఇంటూ ది అడ్రస్ స్పెసిఫైడ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇట్ స్టోర్స్ ఇంటూ ది వేరియబుల్ కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి, మీ స్కాన్ఎఫ్ ఎప్పుడు వేరియబుల్ స్టోర్ చేయదు. మీ స్కాన్ఎఫ్ ఎప్పుడు కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకొని మీరు ఏ అడ్రస్ చెప్తే ఆ అడ్రస్లో స్టోర్ చేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇది అర్థం చేసుకోకపోతే భవిష్యత్తులో, అంటే ఇది ఇలా గుర్తుపెట్టుకోకపోతే భవిష్యత్తులో పాయింటర్స్ అన్న కాన్సెప్ట్ ఒక ముక్క అర్థం అవ్వదు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్కాన్ఎఫ్ స్టోర్స్ ఇంటూ ది వేరియబుల్ కాదు, స్కాన్ఎఫ్ స్టోర్స్ ఇంటూ ది అడ్రస్. మీరు ఏ అడ్రస్ చెప్తే ఆ అడ్రస్. ఆఫ్ కోర్స్ ఏ ఫార్మేట్ స్పెసిఫైయర్ మీరు చెప్తే ఆ ఫార్మేట్లో కూడా. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే స్కాన్ఎఫ్ డబల్ కోట్స్లో ఫార్మేట్ స్పెసిఫైయర్స్ ఎన్ని కావాలంటే అన్ని అడ్రస్సెస్. ఇదండి ఇక్కడ కాన్సెప్ట్. దీన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే ఏదో ఇంటి ఏ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారని అనుకుందాం. ఇంటి ఏ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే అక్కడెక్కడో ర్యామ్లో 2 బైట్ల మెమరీ రిజర్వ్ అయింది, దాని అడ్రస్ ఎంతైనా కానీలే మనకెందుకు. నౌ స్కాన్ఎఫ్ ఒక వేరియబుల్ కాబట్టి %d ఎందుకు అంటే అది ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి ఇప్పుడు ఆ ఏలో స్టోర్ చేస్తే మీరు పని చేయొచ్చు. ఎందుకంటే ఆ రిజర్వ్ చేసిన మెమరీకి మీరు ఏ అని పేరు పెట్టారు, కానీ మీ స్కాన్ఎఫ్ ఏలో స్టోర్ చేయదు. అది మీరు ఏ అడ్రస్ చెప్తే దానిలో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఏలో స్టోర్ ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దానిలో స్టోర్ చేయాలంటే ఏ యొక్క అడ్రస్ని మీరు ఇక్కడ చెప్పాలి. అది ఎలా చెప్తారు అంటే యాంపర్సెంట్ ఏ అని చెప్పాలి. సో మీరు ఇలా రాయాల్సి ఉంటుంది. ఎనీహౌ ఒకవేళ మీ దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఇక్కడ 2 ఫార్మాట్ స్పెసిఫైర్లు ఇవ్వాల్సి ఉంటుంది. బీ క్లియర్, స్కాన్ఎఫ్లో ఫార్మాట్ స్పెసిఫైర్లు యూజ్ చేసేటప్పుడు మధ్యలో కామాలు స్పేస్లు ఏవి ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. కామా ఇక్కడ యూసే, ఇక్కడికి డబుల్ కోట్స్ క్లోజ్, ఆ తర్వాత యూసే యాంపర్సెండ్ ఏ కామా యాంపర్సెండ్ బి. దిస్ వే యూ కెన్ వర్కౌట్. సో ఇది మీరు ఇన్పుట్ తీసుకోవాల్సిన పద్ధతి. ఇక్కడ అంటే మనం రాసి చెప్పడానికి లేని కొన్ని విషయాలు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా దీన్ని గమనించడానికి ప్రయత్నం చేయండి. ఇది జనరల్గా టర్బో సి ఎడిటర్. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ స్కాన్ ఆఫ్ వాడాలి అంటే యూ షుడ్ హ్యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ ఐఓ డాట్ హెచ్ లైబ్రరీ ఫైల్. అలాగే క్లియర్ స్క్రీన్ వాడాలి అంటే ఇంక్లూడ్ conio.h library file. Now I say a void main. Now forget about this void. Void అంటే ఏమి అనేది వదిలేయండి. అంటే మేము ఆన్లైన్ కంపైలర్స్లో చూసాము, కొన్ని పుస్తకాల్లో చూసాము, ఇక్కడ ఇంట్ మెయిన్ అని రాశారు. ఓకే, నో ప్రాబ్లం. కానీ మీరు వాయిడ్ అని అలవాటు చేసుకోండి.
ఎందుకనంటే సి లాంగ్వేజ్ పర్పస్ చాలా డిఫరెంట్ పర్పసెస్ ఉన్నాయి. మీరు ఇంటి మెయిన్ అని రాస్తే ఇక్కడ మీరు రిటర్న్ జీరో లేకపోతే రిటర్న్ వన్ లేదా రిటర్న్ ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. అవన్నీ తెలియకుండా ఊరికైనా గుడ్డిగా రాయండి వద్దు. గుడ్డిగా ఇది ఒకటి వాయిడ్ మెయిన్ అని పెట్టండి. ఇది ఒక సిలో మాత్రమే మీకు వాయిడ్ మెయిన్. మీరు జావా అలాంటి వాటికి వెళ్తే ఇట్ ఈస్ ఆల్వేస్ 100% వాయిడ్ మెయిన్. సిలో మీరు ఇంటి మెయిన్ అని కూడా రాసుకునే ఆప్షన్ ఉంది. ఎందుకు ఏమి ఇప్పుడు దాని గురించి డిస్కషన్లు చేస్తూ టైం వేస్ట్ చేయడం కంటే బి ఆన్ టు కాన్సెప్ట్స్. సే ఇంటి ఏ కమా బి కమా సి మూడు వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. ఐ సెడ్ సిఎల్ఆర్ఎస్సిఆర్ క్లియర్ స్క్రీన్ అంటే ఇలా స్క్రీన్ మీద ఇంతకు ముందు ఏవైనా ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి. ఇంతవరకు ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే కంప్యూటర్లోకి ఇన్పుట్ తీసుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఫంక్షన్ ఏది అంటే డోంట్ సే ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ ఈజ్ అన్ అవుట్పుట్ ఫంక్షన్. సో యు ఆర్ సపోజ్ టు రైట్ స్కాన్ఎఫ్ ఫర్ టేకింగ్ ఇన్పుట్. స్కాన్ఎఫ్ రెండు నంబర్లు ఇన్పుట్ తీసుకోవాలనుకోండి. పర్సెంట్ డి ఆంపర్సెంట్ ఏ కామ ఆంపర్సెంట్ బి. ఓకే, ఐ చేంజ్ సమ్ ఆప్షన్స్ హియర్. ఎడిటర్, escape, environment, colors, edit window, say string. I put strings in white. ఎందుకంటే ఇది కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. లేదంటే రెడ్ కలర్ బ్లూ మీద క్లియర్గా కనిపించదు. సో సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టేకెన్ ఇన్పుట్. నెక్స్ట్ ఏం చేయాలి? సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ప్రింట్ఎఫ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో సమ్ ఈజ్ పర్సెంటెడ్ సి. ఏ సమ్ ఈజ్ అని పెట్టకపోతే ఏమవుతుంది అంటే ఓకే 15 అని కనిపిస్తుంది. అది ఏందో యూజర్కి అర్థం అవ్వదు. నవ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్. జాగ్రత్తగా గమనించండి. ప్రోగ్రామ్ రన్ చేసాం. దీనికి ఇన్పుట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎంటర్ 6 ఎంటర్. అది మనకి సమ్ ఈజ్ 11 అని చూపించింది. ఇంతవరకు ఇది బాగానే ఉంది. నా ద క్వశ్చన్ ఈజ్ ఈ ప్రోగ్రామ్ని రన్ చేసాం బాగానే ఉంది. దీనికి ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఏమి ఇవ్వాలి అంటే ఏదో రెండు నంబర్లు ఇవ్వాలి అన్నారు అనుకోండి. రెండు నంబర్లు ఇవ్వాలని మనకు తెలుసు, ఎందుకంటే మన ప్రోగ్రామర్. కానీ దీన్ని వాడుకునేది యూజర్. వాడికి తెలియదు కాబట్టి వాడు ఏమి ఇన్పుట్ ఇవ్వాలో వాడికి తెలియక వాడు హలో అన్నాడు అనుకోండి. ఐ గెట్ సంథింగ్ రాంగ్. అదేందో కూడా అర్థం కాదు. అలా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గివ్ ఇన్స్ట్రక్షన్ టు యువర్ కంప్యూటర్. మీ కంప్యూటర్కి మీరు సి లాంగ్వేజ్ ద్వారా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. అంటే లోకల్గా మన భాషలో మాట్లాడుకునేట్లయితే మీరు కంప్యూటర్కి చెప్పండి, వసే కంప్యూటర్ వాడు యూజర్, వాడు ఏమి ఇన్పుట్ ఇవ్వాలో వాడికి తెలియదు కాబట్టి నువ్వే వాడిని అడుగు రెండు నంబర్లు ఇన్పుట్ ఇమ్మని అని మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. ఇప్పుడు కంప్యూటర్ యూజర్ని అడగలేదు కాబట్టి యూ టెల్ కంప్యూటర్ టు డిస్ప్లే దట్ మెసేజ్ ఆన్ మానిటర్. ఎంటర్ టూ నెంబర్స్. నౌ ఇప్పుడు యూజర్ రన్ చేసుకుంటే వాడికి కనిపిస్తుంది ఎంటర్ టూ నెంబర్స్ అని. అప్పుడు వాడు ఏదో ఇన్పుట్ ఇస్తాడు, ఆ తర్వాత వాడికి రిజల్ట్ కనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ యూఆర్ సపోజ్ టు వర్క్అవుట్. నౌ అంటే ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ కదా అంటే ఖచ్చితంగా ప్రింట్ఎఫ్ అవుట్పుట్ ఫంక్షనే. మరి కంప్యూటర్లో ఫస్ట్ ఇన్పుట్ అన్నారే అంటే పదాలు జాగ్రత్తగా వినండి. అవుట్పుట్ వేరు, అవుట్పుట్ ఫంక్షన్ వేరు. ఇక్కడ ఇది ఇన్పుట్ అనే కాన్సెప్ట్ని ఫుల్ఫిల్ చేస్తున్నాము. కంప్యూటర్ ఫస్ట్ చేయాల్సింది ఇన్పుట్. ఇన్పుట్ అనే కాన్సెప్ట్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారంటే యూజర్కి తెలియదు కాబట్టి యూజర్ని అడిగి వాడి నుంచి ఇన్పుట్ తీసుకొని ఏ బి అడ్రస్లలో పెడుతున్నాం. ఇది అవుట్పుట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇన్పుట్ కాన్సెప్ట్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్లని వాడుతున్నాము. అవుట్పుట్ అనే కాన్సెప్ట్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ని వాడుతున్నాం. ఇక్కడ ఇన్పుట్ అనే కాన్సెప్ట్ని జాగ్రత్తగా గమనించండి. అంతేకాని ఫస్ట్ ఇన్పుట్ కదా ఫస్ట్ ప్రింట్ఎఫ్ ఎందుకు పెట్టినారు, ప్రింట్ఎఫ్ అవుట్పుట్ కదా, ఇలాంటి అనవసరమైన తెలివితేటలు, అనవసరమైన ప్రశ్నలు మీకు అవసరం లేదు. ఇలానే మీరు ఆలోచించాలి. ఇలా ఆలోచిస్తేనే యూ కెన్ బి ఎ గుడ్ ప్రోగ్రామర్. నౌ వాట్ ఈస్ దిస్? సో దిస్ ఇస్ అ స్టేట్మెంట్. జాగ్రత్తగా గమనించండి. మరి ఇది కూడా స్టేట్మెంటే. ఇది ఇది అవుట్పుట్ స్టేట్మెంట్. ఓకే, ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఇన్పుట్ స్టేట్మెంట్. మరి ఇది కూడా ఒక స్టేట్మెంటే. మరి ఇది అవుట్పుట్ స్టేట్మెంట్. ఇది ఏం స్టేట్మెంట్ అంటే ఈ స్టేట్మెంట్ అవుట్పుట్ ఇచ్చింది అంతేగాని ఇది అవుట్పుట్ స్టేట్మెంట్ ఇది ఇన్పుట్ స్టేట్మెంట్ మాకు తెలుసు ఇవన్నీ
పిచ్చి మాటలు ఫ్రెండ్స్, అలా కాదు. సే ఇది ఒక స్టేట్మెంట్ కరెక్ట్. అది ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్టేట్మెంట్లు ఉన్నాయి. స్టేట్మెంట్ అంటే అర్థం ఏమిటంటే వన్ ఫుల్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ కాల్డ్ వన్ స్టేట్మెంట్. ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి. అంటే నువ్వు సెమీకోలన్ పెట్టేంత వరకు ఏదైతే రాసావో అది ఒక స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే సెమీకోలన్ పెట్టే వరకు రాసినది అని అర్థం. అంతేగాని అవుట్పుట్ స్టేట్మెంట్, ఇన్పుట్ స్టేట్మెంట్, ఇది ఇది ఎందో స్టేట్మెంట్ ఏమో అనే డౌట్ అవసరం లేదు. అది కూడా స్టేట్మెంటే. మరి ఈ స్టేట్మెంట్ ఏంది అంటే దిస్ ఇస్ కాల్డ్ డిక్లరేటివ్ స్టేట్మెంట్. ఇది ఫంక్షన్ కాల్ స్టేట్మెంట్. ఇది ఫంక్షన్ కాల్ స్టేట్మెంట్. ఇది ఫంక్షన్ కాల్ స్టేట్మెంట్. ఇది ప్రాసెస్ స్టేట్మెంట్. దీన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అని అంటారు. ఓకే, ఎనీహౌ ఇది ఫంక్షన్ కాల్ స్టేట్మెంట్. ఇలా ఒక్కొక్క స్టేట్మెంట్కి దానికి ఉన్న స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి అర్థం కాకుండా ఏదో ప్రింట్ ఆఫ్ అవుట్పుట్ ఫంక్షన్ అవుట్పుట్ స్టేట్మెంట్, స్కాన్ ఆఫ్ ఇన్పుట్ స్టేట్మెంట్ దగ్గర ఆగిపోవద్దు. ఆ స్టేట్మెంట్ ఏంది అని అర్థం చేసుకో. అలా అర్థం చేసుకుంటే నువ్వు ఒక ప్రొఫెషనల్గా మారేందుకు ఒక అడుగు ముందరికి వేసినట్లు. లేదు ఇన్పుట్ స్టేట్మెంట్ అవుట్పుట్ స్టేట్మెంట్ దగ్గర ఆగిపోతాను అంటే నువ్వు ఎగ్జామ్ బాగా పాస్ అవ్వచ్చు, ఆ తర్వాత ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. ఇది సి లాంగ్వేజ్లో విషయాలండి. ఇప్పుడు ఇదే విషయాన్ని కంపేర్ చేస్తూ వీ షల్ వర్కౌట్ విత్ సంథింగ్ ఎల్స్. ఎందుకనంటే ఇవన్నీ దాదాపుగా ఒకేలాంటి విషయాలు. అన్నిట్లోనూ ఒకేలా ఉంటాయి. మీరు పైథాన్ ఇన్స్టాల్ చేశారనుకోండి, మీకు పైథాన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఏదో పైథాన్ షెల్ ఐడిఎల్ఈ అని పేరు ఇచ్చాడు. సిలో ఎలా అయితే బ్లూ స్క్రీన్ ఉందో ఇక్కడ ఇలా నోట్ ప్యాడ్ లాంటి స్క్రీన్ వస్తుంది. సిలో అయితే మీరు ప్రోగ్రామ్ని కంపైల్ చేసి రన్ చేయడానికి ఏదో ఆల్ట్ F9 కంట్రోల్ F9 షార్ట్కట్ కీస్ వాడతారు. అవన్నీ మీకు ఎడిటర్లోనే కనిపిస్తాయి. సో కంపైల్ ఆల్ట్ F9 షార్ట్కట్ కీ, రన్ చేయడానికి కంట్రోల్ F9 షార్ట్కట్ కీ. మేమేదో గెట్ సిహెచ్ అని పెట్టామండి. ఓకే, అవసరం లేదు, గెట్ సిహెచ్ అవసరం లేదు. ఇక్కడ ప్రాజెక్ట్ డిబగ్, కంపైల్, రన్, యూజర్ స్క్రీన్, ఆల్ట్ ప్లస్ F5. సో మీరు యూజ్ చేయాల్సిన కీవర్డ్స్ ఆల్ట్ F9, కంట్రోల్ F9. ప్రోగ్రామ్ రన్ అయిపోయిన తర్వాత ఆల్ట్ పట్టుకొని F5 ప్రెస్ చేయండి. మీకు మీ రిజల్ట్స్ కనిపిస్తాయి. మీరు అలా రిజల్ట్స్ని చూసుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడు మీరు ప్రొఫెషనల్ అవ్వచ్చు. అదర్వైజ్ మీరు ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. గెట్ సిహెచ్ అంటే ఏమి అని ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, యూజ్ టు సీ ది రిజల్ట్ అని ఒక తప్పు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ గెట్ సిహెచ్ గురించి మీకు తెలియదు. తెలియకుండా ఏది వాడొద్దు. ఇప్పటివరకు సిలో నేను చెప్పిన విషయాల్లో మీరు తెలియకుండా వాడిన వస్తువు ఏదైనా ఒకటి ఉంది అంటే అది వాయిడ్ ఒకటే. మిగిలిన అన్ని విషయాలు మీకు తెలిసినవి. మీ సి పనిచేసే పద్ధతి అలా ఉంటుంది. మీ పైథాన్ పనిచేసే పద్ధతి వేరేనండి. ఎనీహౌ పైథాన్ గురించి ఎక్కువ నేను ఇలా డిస్కస్ చేయకుండా వాట్ ఐ డూ ఈజ్ ఇలా ఐడిఎల్ఈ అని అంటారు. సే ఇంటగ్రేటెడ్, మామూలుగా అన్ని లాంగ్వేజెస్కి ఐడిఈ అని ఉంటుంది, ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అని. పైథాన్లో ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అని వాడు పేరు పెట్టాడు. ఎవడు పిచ్చి వాడి సంతోషం, అలా పేరు పెట్టాడు. గుడ్, మంచిది. న్యూ ఫైల్ అనండి. ఇక్కడ మీకు కొత్త ఫైల్ వస్తుంది. ఇక్కడ పైథాన్ గురించి కూడా కొంచెం తెలిసి ఉండాలి. పైథాన్ పర్పస్ వేరు, పైథాన్ పర్పస్ వేరు, సి పర్పస్ వేరు. ఇప్పుడు పైథాన్లో కూడా యూ కెన్ ఆస్క్, యూ హ్యావ్ ఎ ఫంక్షన్ ప్రింట్. వాట్ ఐ డూ ఈస్ వన్ సెకండ్, ఆప్షన్స్, నాట్ ఆప్షన్స్, విండో, ఐడియలీ షెల్, హే కాన్ఫిగర్ ఐడియలీ. You can go for your own wished font. ఐ జనరల్లీ ప్రిఫర్ దిస్. ఎందుకంటే అక్షరాలు కొంచెం బాగా క్లియర్గా కనిపిస్తాయని.
నాకు ఫీలింగ్, అక్షరానికి అక్షరానికి మధ్య గ్యాప్ ఉంటుంది. నా ఫైల్ మెను, న్యూ ఫైల్. ఓకే నా ఇప్పుడు పైథాన్లో కూడా యూ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏ ప్రింట్ అని ఒక ఫంక్షన్. ఇదర్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. నవ్ డేస్ సింగిల్ కోట్స్ హ్యావ్ బికమ్ ఫేమస్ అండ్ ఐడియలీ సపోర్ట్స్ దట్. నవ్ ఐ సేవ్ దిస్. సిలో కూడా మన ప్రోగ్రామ్ని సేవ్ చేయొచ్చు. p1.py పైథాన్కి ఫైల్కి మీరు .py అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తారు. సేవ్ అయింది. ఇప్పుడు దీన్ని రన్ చేయాలి అంటే డైరెక్ట్గా రన్, ఇక్కడ మీ ప్రోగ్రామ్ రన్ అయిపోయిందండి. ప్రింట్ హాయ్, దట్స్ ఇట్. ఏం పెద్ద తలబాదుకునే పని లేదు. ఇక్కడ సెమీకోలన్లు గట్రాలు ఏం లేవు. ఎందుకంటే పైథాన్ వే ఆఫ్ వర్కింగ్ ఈజ్ బిట్ డిఫరెంట్. దీనిలో మెయిన్ అట్లాంటివి కూడా ఏం లేవు. ఫస్ట్ లైన్ ఏది ఉంటే అక్కడి నుంచి మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మొదలైపోతుంది. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లైన్ ఏది ఉంటే అని నేను అన్నాను. కొన్ని చోట్ల ఫస్ట్ లైన్ నుంచి మొదలవుతుంది. ఎందుకు మొదలవదు అన్న విషయాన్ని మళ్ళీ చూస్తాం. ఇప్పుడు పైథాన్లో కూడా మనకి ఇన్పుట్ తీసుకోవాలి అని అంటే యూ హ్యావ్ ఎ ఫంక్షన్ ఇన్పుట్ ఆఫ్. అంటే దిస్ ఇస్ సంథింగ్ లైక్ యువర్ స్కాన్ఎఫ్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ టూ నంబర్స్. A is equal to input of, B is equal to input of, C is equal to A plus B, print సింగిల్ కోట్స్ లో సమ్ ఈజ్ కామా సి. ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను. F5 నొక్కితే ప్రోగ్రామ్ రన్ అయింది. ఎంటర్ టూ నెంబర్స్ 5 అండ్ 5 ఎంటర్, 6 ఎంటర్, సమ్ ఈజ్ 56. హే దిస్ ఇస్ సంథింగ్ రాంగ్ రైట్. సమ్ ఈజ్ 56 ఈజ్ సంథింగ్ రాంగ్. ఓకే. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మీకు ఒక పెద్ద డౌట్ రావాలి. ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేయలేదే, రైటా? వేరియబుల్స్ డిక్లేర్ చేయకుండా అలా ఎలా వాడుతున్నాం అని ఒక పెద్ద డౌట్ రావాలి పైథాన్లో. ఇక్కడ దీన్ని ఎలా చెప్తారు అంటే యువర్ పైథాన్ ఈజ్ ఏ డక్ టైప్ లాంగ్వేజ్. సో దిస్ ఇస్ అ డక్ టైప్ లాంగ్వేజ్. డక్ టైప్ అంటే అంటే జనరల్గా ఒక స్టేట్మెంట్ చెప్తారు. దీన్ని జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఇట్ లుక్స్ లైక్ డక్ అండ్ ఇఫ్ ఇట్ క్వాక్స్ లైక్ డక్ అండ్ ఇఫ్ ఇట్ స్విమ్స్ లైక్ డక్ దెన్ డిసైడ్ ఇట్ ఈస్ ఎ డక్. అంటే చూసేందుకు బాతులాగా కనిపించింది, బాతులాగా ఈత కొట్టింది, బాతులాగా అరిచింది, అయితే యూ డిసైడ్ అది బాతు లాంటిది, అది బాతే అని డిసైడ్ అయిపో. ఈ కాన్సెప్ట్ మనకి C++, జావా, C# వాటిలో లేదు. దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఫర్ దోస్ లాంగ్వేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పైథాన్, లైక్ ఆర్ లాంగ్వేజ్. ఇవన్నీ డక్ టైప్ లాంగ్వేజెస్ బికాస్ దీస్ లాంగ్వేజెస్ ఆర్ యూజ్డ్ ఫార్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్కి పనికొచ్చే లాంగ్వేజెస్ ఆల్మోస్ట్ మీకు అన్ని డక్ టైప్ లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినప్పుడు 5 అని ఎంటర్ నొక్కారు. ఇప్పుడు 5 అంటే అది ఇంటిజర్ అని మీరు చెప్పలేదు. అంటే ఇక్కడ ఎంటర్ టూ నెంబర్స్ అని ఇచ్చారు కదా సార్ అంటే అది మీరు ఇచ్చుకున్నారు అంతే. కంప్యూటర్ అవన్నీ పట్టించుకోదు. ఇప్పుడు కంప్యూటర్ ఏం చేసిందంటే ఈ 5ని డిఫాల్ట్గా స్ట్రింగ్గా తీసుకునింది. ఎందుకంటే ఈ ఫంక్షన్ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో పైథాన్లో, దీనిలో మనకి సి లాగా ఫార్మేట్ స్పెసిఫైర్లు గట్రాలు లేవు. %d%c లాంటివి లేవు. కాబట్టి ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా మీరు ఏమి ఇచ్చినా దాన్ని స్ట్రింగ్గా ఇస్తుంది. కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేస్తాను. దిస్ టైమ్ ఇట్ ఆస్క్డ్ ఎంటర్ టూ నెంబర్స్. ఐ సెడ్ హాయ్ ఎంటర్, హలో ఎంటర్. నవ్ ఇట్ హస్ షోన్ సమ్ ఈజ్ హాయ్ హలో. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే జరిగిందో రెండు స్ట్రింగ్లు ఒకదాని చివరిలో, మొదటి స్ట్రింగ్ చివరిలో రెండో దాన్ని గమ్మేసి అంటించారు. దీన్ని ఏమంటారంటే స్ట్రింగ్ కంకాటనేషన్ అని అంటారు. అంటే ఇక్కడ స్ట్రింగ్ కంకాటనేషన్ జరిగింది కానీ న్యూమరిక్ అడిషన్ జరగలేదు. ఎందుకు అని అంటే ఈ ఫంక్షన్ స్ట్రింగ్ ఇచ్చింది కాబట్టి ఈ ఏ అనే వేరియబుల్ ఆటోమేటిక్గా, అంటే ఇక్కడ స్ట్రింగ్ వచ్చింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా తనని తాను
స్ట్రింగ్ అని డిక్లేర్ చేసుకునింది. ఇప్పుడు ఇది కూడా తనని తాను స్ట్రింగ్ అని డిక్లేర్ చేసుకునింది. ఇప్పుడు రెండు స్ట్రింగ్లు యాడ్ చేసి వచ్చిండేది ఇది కూడా స్ట్రింగ్ అయిపోయింది. అంటే వచ్చిండేది స్ట్రింగ్ అయితే ఇది స్ట్రింగ్గా మారిపోతుంది. దీన్ని ఏమంటారంటే ఇది పైథాన్ డైనమిక్ డాటా టైప్స్. ఓకే, ఇది డైనమిక్ డాటా టైప్. అంతేకాదు, ఈ డైనమిక్ డాటా టైప్ని పక్కకు పెట్టు. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చూడు. 5, 6. నవ్ ఐ రన్ దిస్, బట్ దిస్ టైమ్ ఇట్ సేస్ సమ్ ఈజ్ 11. అలా ఎలా చెప్పింది? అంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ స్ట్రింగ్ ఇచ్చింది కాబట్టి అదే పనిగా స్ట్రింగ్ అయింది. ఇప్పుడు ఇది 5 అన్నది మీరు డైరెక్ట్గా వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు ఏమైందనంటే ఇక్కడ వచ్చిండేది 5, ఇది ఇది స్ట్రింగా అంటే సింగిల్ కోట్స్లో లేదు. ఇది ట్రూ ఫాల్స్ ఇలాంటివి అయితే బూలియన్ అనుకోవచ్చు. ఇది అలా కూడా లేదు. ఇది చూసేందుకు నంబర్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఇది నంబరే అని పైథాన్ డిసైడ్ అయింది. ఈజ్ వాట్ కాల్డ్ డక్ టైప్ లాంగ్వేజ్. రైట్. ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్. మరి దీంతో వర్క్ చేయాలి అంటే అది స్ట్రింగ్ ఇస్తుంది కదా, అప్పుడు ఎలా చేయాలి అంటే దాన్ని అప్పుడు ఇలా పెట్టు. ఇంట్ ఆఫ్. దీన్ని ఏమంటారు అంటే టైప్ కాస్టింగ్ అని అంటారు. ఇప్పుడు గమనించండి, యూ సెడ్ 5 ఎంటర్, 7 ఎంటర్, ఇట్ సెడ్ సమ్ ఇస్ 12. ఆటోమేటిక్గా వచ్చింది ఆన్సర్. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా అది ఇంటిజర్గా తీసుకునింది. ఇంటిజర్గా ఎందుకు బిహేవ్ చేసింది అంటే మీరు టైప్ కాస్టింగ్ చేశారు, టైప్ స్పెసిఫై చేశారు ఇది ఏ టైప్గా ట్రీట్ అవ్వాలి అని. అండ్ ఇది ప్రింట్ఎఫ్, ఇది మన స్కాన్ఎఫ్ లో ఇది %d లాంటి కాన్సెప్ట్. ఇప్పుడు అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ సిలో చేయొచ్చు, పైథాన్లో చేయొచ్చు. రెండిట్లోనూ వెరీ సింపుల్. సిలో అయితే ఏదో లైబ్రరీ ఫైల్స్ లింక్ చేయాలి, వాయిడ్ మెయిన్ అని పెట్టాలి. పైథాన్లో మీరు డైరెక్ట్గా అన్ని చేసేయచ్చు కాబట్టి పైథాన్ ఫ్లెక్సిబుల్. పైథాన్ ఫ్లెక్సిబుల్ ఎందుకు అంటే పెద్ద తలకాయ నొప్పులు లేవు కాబట్టి అని అనుకోవద్దు. పైథాన్లో జనరల్ ప్రోగ్రామింగ్ ఎవడు వాడు, జనరల్ ప్రోగ్రామింగ్కి పైథాన్ని ఎవడు వాడు. పైథాన్ యూజ్ అయ్యేది మిషన్ లెర్నింగ్, అక్కడ అది ఇంత ఈజీ కాదు. ఇది పైథాన్లో జస్ట్ ప్రోగ్రామింగ్ మాత్రమే టచ్ చేస్తున్నా నేను. మిషన్ లెర్నింగ్ అది వేరు. ఓకే. ఓకే, ఎనీ హౌ దిస్ ఇస్ హౌ యూఆర్ సపోజ్ టు యూ కెన్ వర్కౌట్ విత్ మల్టిపుల్ థింగ్స్. మనకు సిలబస్లో సి ఉంది కాబట్టి మేము సి మాత్రమే నేర్చుకుంటాము అని అంటే మంచిది. నాది ఒక చిన్న సలహా ఫర్ ఆల్ ది పీపుల్ హూ థింక్ మా సిలబస్లో ఉన్నది మేము నేర్చుకుంటాం. రేపు మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఇంటర్వ్యూలో వాడు నీకు పైథాన్ వచ్చా అంటే యూ హ్యావ్ వన్ కరెక్ట్ ఆన్సర్. మా సిలబస్లో లేదు. అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. యూ మే హ్యావ్ సెకండ్ ఆన్సర్. మా సార్ సరిగా చెప్పలేదు. అఫ్ కోర్స్ అది కూడా కరెక్ట్ ఆన్సర్ అయి ఉండొచ్చు. 3, మా సార్ చెప్పినాడు కానీ నాకు అర్థం కాలా. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అయి ఉండొచ్చు. వాడికి నిన్ను ఎవడైతే ఇంటర్వ్యూ చేస్తాడో వాడికి కరెక్ట్ ఆన్సర్లు వద్దు. ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. వాడికి కరెక్ట్ ఆన్సర్లు ఎప్పుడూ వద్దు. వాడికి నీకు వచ్చా రాదా మాత్రమే కావాలి. నీకు వస్తే వాడు ఉద్యోగం ఇస్తాడు, నీకు రాలేదు అంటే వాడు ఉద్యోగం ఇవ్వడు. దీన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కాస్త జాగ్రత్తగా కాదు, అసలు ఉన్న విషయం ఇది. అంటే ఇంటర్వ్యూ ముందు మేము ప్రిపేర్ అవుతాం సార్. ఇది ఇంకొక ఫన్నీ స్టేట్మెంట్. ఆడోడు ఒకడు, వాళ్ళ ఇంట్లో ఇంకొకడు, వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న ఎవరో ఒకడు అనుకో. ఈడు టక్కని పడిపోయాడు. ఈడికి అర్థమైపోయింది ఈడి ప్రాణం పోతోంది అని. ఈడు చెప్తున్నాడు ఇది నా లైఫ్లో చివరి క్షణాలు, నేను చచ్చిపోబోతున్నాను. వాడికి అర్థమైపోయింది కాబట్టి వాడు క్లియర్గా చెప్పాడు నేను చచ్చిపోబోతున్నాను. ఈడు చచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలరా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, చచ్చేటప్పుడు ఊరికైనా కాదు నోట్లో గంగాజలం పోస్తే బాగుంటుందంట. ప్లీజ్ బీ క్లియర్ విత్ మై స్టేట్మెంట్. నోట్లో గంగాజలం పోస్తే బాగుంటుంది అనుకునేవాడు మీ ఇంట్లో గంగాజలం కొని పెట్టుకో. రైటా? ఎవడైనా పోతా ఉన్నాడు అంటే గంగాజలం తెచ్చి వాడు నోట్లో పోయి. అంతేగాని నువ్వు ప్లీజ్ చచ్చిపోయావు, ఎలాగో చచ్చిపోతున్నావు కదా కాసేపు నువ్వు అలా ఉగ్గబెట్టుకొని ఉండు, నేను కాశీకి పోయి గంగాజలం తెస్తాను, అంతవరకు వెయిట్ చెయ్యి అని మీరు అన్నారనుకోండి, అంతవరకు వీడు వెయిట్ చేస్తాడని గ్యారంటీ లేదు.
అంటే ఇంటర్వ్యూలో వాడు పైథాన్లో క్వశ్చన్ అడిగితే, "హ, నేను 1 మంత్లో ప్రిపేర్ అయ్యేసి పైథాన్లో బాగా నేర్చుకొని వస్తాను సార్" అంటే ఆ 1 మంత్ పని జరగనీయకుండా టైం పాస్ చేసుకుంటూ ఆ కంపెనీ వాడు నీ కోసం వెయిట్ చేయడు ఈజ్ ఫస్ట్ థింగ్. అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం తెలుసా, మీరు అప్పుడు పైథాన్ నేర్చుకోవడానికి మీరు ఎలా వెళ్తారు అంటే, ఏదో కాశీకి వెళ్ళి గంగాజలం తేవాలి అని అంటే అర్జెంట్ బాగా తెలివైనోడైతే అప్పో సొప్పో చేసి, అంటే ఇక్కడ గంగాజలం గొంతులో పోయాలన్నది మనకి ఇంపార్టెంట్ అంతే. అప్పో సొప్పో చేసి ఫ్లైట్లో పోయేసి వస్తాడు. లేదు, ఇంకా బాగా డబ్బులు ఉన్నాయి, అర్జెంట్గా హెలికాప్టర్ బుక్ చేసుకొని ఓ రోజులో సార్ పోయి తెచ్చేయచ్చు. లేదా ట్రైన్లో పోయి తెస్తాము, బస్సులో పోయి ఇవన్నీ ఓకే బాగానే ఉన్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు ఆల్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ వీళ్ళంతా బస్సు ఎక్కి పోయే రకం, సైకిల్ వేసుకొని పోయే రకం కూడా కాదు. వీళ్ళు ఉయ్యాలెక్కి ఉయ్యాల్లో కూర్చొని ఉయ్యాలో ఊగుతూ అర్జెంటుగా కాశీకి పోవాలనుకునేవాళ్ళు. ఉయ్యాలో నువ్వు ఎన్ని గంటలు ఊగినా ఇక్కడ ఏడుస్తావు, కానీ నువ్వు కాశీ కాదు కదా, మీ ఇంటి గడప దాటి కూడా బయటికి పోవు. నేను ఉయ్యాలెక్కి అర్జెంటుగా అంత టెన్షన్లో పడి ఉయ్యాల ఊగినా నువ్వు జీవితకాలంలో గంగదాలవు లాగా మన బతుకులు తయారు చేసుకుంటున్నా. అలా కాకుండా ఉండాలి అంటే ప్లీజ్ నీ సిలబస్లో ఉన్నవన్నీ నువ్వు నేర్చుకొని సిలబస్లో నేను క్లాస్ టాపర్గా ఉంటాను, ఇది ఒక పనికి మాలిన విషయము. ప్లీజ్ గో అవుట్ ఆఫ్ సిలబస్. మీ సిలబస్లో ఉన్నవి మాత్రమే నేను చదువుకుంటాను, నా సిలబస్లో నేను టాపర్గా ఉంటాను అంటే నీ సిలబస్ ఏ కంపెనీ వాడికి అవసరం లే. కంపెనీ వాడికి అవసరమైంది నీ సిలబస్లోకి రాదు. ఎందుకంటే కంపెనీ వాడికి లేటెస్ట్ టెక్నాలజీ కావాలి, లేటెస్ట్ టెక్నాలజీ నీ సిలబస్లోకి రావాలి అంటే లేటెస్ట్ టెక్నాలజీ తెలిసినోడు నీ సిలబస్ డిజైన్ చేయాలి. నీ సిలబస్ డిజైన్ చేసేవాడు వాడు సీనియర్ మోస్ట్ అయితే కానీ వాడు డిజైన్ చేయడు. వాడు సీనియర్ మోస్ట్ అంటే 58 59 వయసు ఉంటుంది, అబౌట్ టు రిటైర్. వాడికి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తెలియదు కాబట్టి ఆడెప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ సిలబస్లో పెట్టడు. కాబట్టి బయట ప్రపంచంలో అందరూ ఇన్స్టిట్యూట్ల మీద డిపెండ్ అయి బతికేస్తున్నారు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. దీని నుంచి బయటపడాలి అంటే నువ్వు విషయాలు తెలుసుకోవడం అర్థం చేసుకో, నీ నాలెడ్జ్ని నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకో, అప్గ్రేడ్ చేసుకో. అంతేగాని మా సిలబస్లో లేదు మాకు ఇవన్నీ ఎందుకు అని నువ్వు అనుకుంటే ఓకే, యువర్ విష్. ఎనీహౌ, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది గ్రాడ్యుయేట్లు సంతలో కూరగాయలు అమ్ముకుంటున్నారు, బండ్లలో ఫ్రూట్స్ పెట్టుకుని అమ్ముకుంటున్నారు. అలా చేయడం తప్పని నేను అనట్లేదు. అలా చేయడానికి 3 సంవత్సరాలు డిగ్రీ చదివి టైం వేస్ట్ చేసుకునే పని లేదు. అదేదో ఇప్పుడు కూడా మొదలు పెట్టచ్చు. రైట్. Right, Degis. Tomorrow we get on to next concept, operators, different operators in C, and comparing with Python. We'll work out for with some programs, chinna chinna differences. Right. So have a good day.